క్యూ కడుతున్నారు. ఇవాల్టి షేక్ హ్యాండ్లు రేపటి జంపింగ్లు అవుతాయా? మర్యాదపూర్వక మీటింగ్లు ఇదే హింట్ ఇస్తున్నాయా? ఎందుకంటే ప్రభుత్వం మారిన తరువాత తెలంగాణలో టచ్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కలుస్తుండడం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ తాజా పరిణామాలు కాంగ్రెస్ కోటలో జోష్ నింపుతుంటే గులాబీ తోటలో గుబులు రేపుతోంది. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విడుదల కోసం కలిసినట్లు ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. నెల 3న భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల్ని మంజూరు చేయాలంటూ వెంకట్రావు వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ కి అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వెంకట్రావు సీఎం ను కలవడం ఇది రెండోసారి. తెలంగాణ భవన్ లో కేసీఆర్ నిర్వహించిన ఖమ్మం బీఆర్ఎస్ నేతల మీటింగ్ కి తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. ఈ నెల 11న భద్రాచలంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన సీఎం సమక్షంలో పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. జనవరి నెలలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి కోసమే తాము సీఎం ను కలిశామని ఆ 4 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ ను కలిశారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలుస్తున్నామని ఈ నేతలు పైకి చెప్తున్నా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి నెలలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ ను కలిశారు. సుధారాణి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వరుసగా సీఎం రేవంత్ ను కలుస్తుండడంతో లోక్సభ ఎన్నికలపై ప్రభావం పడొచ్చనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో మొదలైందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్ని గెలుచుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవాలని సీఎం రేవంత్ యోచిస్తుండడంతో సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.